చూడండి ప్రతి ముక్కకి మసాలా మంచిగా అంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ముక్కకి మసాలా అంత మంచిగా అంటితే అంత మంచిదండి బాబు. ఎందుకంటే మీరు ఎన్ని ఉప్పు కారం అయినా సరే ఆ క్రాబ్ అనేది పీల్చేస్తుంది అనమాట. ఆ పీల్చడం వల్ల టేస్ట్ మనకి అర్థం కాదనమాట. మొత్తానికి మన ఫ్రాన్స్ రుచికరమైన ఫ్రాన్స్ అయిపోయిందండి. ఫ్రాన్స్ ఫ్రై దగ్గరికి అయిపోయింది. ఇంకా ఫ్రాన్స్ ఆపేసామండి. ఈ ఫ్రాన్స్ మనకి వేడి వేడి అన్నంతో కలుపుకుందంటే చాలా బాగుంటుంది ఫ్రాన్స్ అయితే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా రెసిపీ బ్లాగ్లో. ఈరోజు మా రెసిపీ ఏమో క్రాబ్ అండి. క్రాబ్ మసాలా రెసిపీ. ఇంతకు ముందు చూపించా కదా ఫిష్ కర్రీ రెసిపీ, కట్ల ఫిష్ కర్రీ అండ్ కట్ల ఫిష్ ఫ్రై రెసిపీ చూపించా కదా. ఈరోజు నేను చూపించబోయేది క్రాబ్ మసాలా రెసిపీ. ఇది క్రాబ్ ఎలా వండుతారో మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి సరేనా. చూడండి, ఇవి మన క్రాబ్స్ అండి. 1.5 కిలో క్రాబ్స్. ఈ క్రాబ్స్ మంచిగా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. తేగాన కడుక్కుంటే అప్పుడు ఆ స్మెల్ అంతా పోయింది అనమాట. ఇవి మన క్రాబ్స్ అంటే కడుక్కున్నాం అనమాట. చూడండి, కొంత మనం ప్యాన్ ఓపెన్ చేసుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్నాక చెక్క, లవంగి, గరం మసాలా, తర్వాత ఏమో ఆనియన్స్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్ స్మెల్ అయిపోయే వరకు మంచిగా వేయాలండి నూనెలో. మన టమాటాస్ అండి, టమాటాస్ మంచి మిక్సీ కొట్టుకొని ఇలా జ్యూస్లో చేసుకోవాలండి గ్రేవీ లాగా. అంటే నార్మల్ టమాటా కూడా వేసుకోవచ్చు, అయితే ఇలా మిక్సీ చేసుకుని వేసుకుంటే గ్రేవీ మంచి చిక్కగా వస్తుంది అనమాట. మనది 1.5 కిలో క్రాబ్స్ కాబట్టి గ్రేవీ మంచిగా రావాలి కాబట్టి 3 ఆనియన్స్ ప్లస్ 6 టమాటా తీసుకున్నామండి. చూసారు కదా, ఆనియన్స్ పేస్ట్ ఏమో మసాలా మిశ్రమంలో కలుపుకొని పేస్ట్ చేసుకున్నాము. తర్వాత టమాటా 6 టమాటా తీసుకుని పేస్ట్ చేసుకున్నామండి. ఇలా పేస్ట్ చేయడం వల్ల మనకి గ్రేవీ చాలా తిక్కగా వస్తుంది అనమాట. ఈరోజు డబుల్ బోనస్ అండి. మన క్రాబ్ కర్రీతో పాటు ప్రాన్స్ ఫ్రై కూడా చేస్తున్నాం అనమాట. ప్రాన్స్ కూడా మంచి కడుక్కొని తేగాన దాంట్లో ఉప్పు పసుపు అన్ని వేసి మంచి కడిగి తర్వాత ఫస్ట్ దాన్ని ఆయించాలండి వాటర్లో. అలా ఆయిస్తే ప్రాన్స్ మంచి మెత్తగా అవుతాయండి. చూడండి, ఇప్పుడే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసామండి. అది కూడా మంచి ఫ్రై అయిపోయింది దీనిలో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి స్మెల్ అంతా పోవాలండి. ఎప్పుడైనా స్మెల్ పోయినాకే మనం దీనిలో కర్రీ ఏదైనా యాడ్ చేయాలి, అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా, ఇక్కడ ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా. ఇలా పైకి తేలుతున్నది అర్థం ఏంటంటే మంచిగా ఎగిపోయిందని అర్థం అండి. మన ఆనియన్స్ కానీ జింజర్ కానీ గార్లిక్ కానీ మొత్తం ఎగిపోయిందండి మొత్తం. ఇప్పుడైతే ఇలా ఎగిపోయిందో అప్పుడు మన క్రాబ్స్ మనం ఇప్పుడు దీంట్లో ఇది యాడ్ చేయాలండి. ఇది మన టమాటా పేస్ట్ మొత్తం 6 టమాటాస్ పేస్ట్ చేసామండి, ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ టమాటా కూడా మంచిగా కలుపుకొని ఈ టమాటా స్మెల్ పోయేదాకా మంచిగా వేగించాలండి. తర్వాత టమాటా పేస్ట్ వేసినాక కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్, అంతే. ఈ రెండు కొంచెం వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే టమాటా పేస్ట్ వేసినప్పుడు టమాటా స్మెల్ పోయేదాకా వేయాలండి బాగా. పొరపాటు టమాటా స్మెల్ వచ్చింది అనుకోండి కర్రీ మంచిగా రాదండి. ఆ టమాటా స్మెల్ పోయేదాకా మంచిగా వేగించాలండి లోపల ఆయిల్లో. తర్వాత మధ్యలో కోసుకున్న 7 గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. మొత్తం మీరు వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్. ఇలా మధ్యలో కొంచెం జాయిన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఘాటుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన టమాటా పచ్చివాసన పోయిందండి. పచ్చివాసన ఎలా పోయింది తెలుసా? ఇగో చూసారా, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతా ఉంది. ఆ ఆయిల్ పైకి తేలుతుందని దాని అర్థమైందంటే పచ్చివాసన పోయినట్టే. పచ్చివాసన పోయిన వెంటనే మనం కారం 3 స్పూన్లు వేసుకోవాలండి. కారం కూడా వేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం తగినంత గరం మసాలా కూడా వేసుకోవాలి కారం వేసుకున్నాక. ఇది చూసుకుంటే నోరు ఊరిపోతుందండి కొంచెం నాకు. తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలండి. అదే అండి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కారము, తర్వాత గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాక మన క్రాబ్స్ కూడా రెడీగా ఉన్నాయండి. ఎప్పుడు లోపలికి వెళ్దామా అని చెప్పి మంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మంచి కలుపుకోవాలి. చూడండి మంచి కనిపిస్తుంది, చూడండి చిక్కగా కనిపిస్తుంది. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు అండి ఆనియన్స్ తర్వాత టమాటా పేస్ట్ చేయడం మంచిదండి డైరెక్ట్ చేయడం కంటే. అలా చేయడం వల్ల మనకి కర్రీ చిక్కగా ఉంటుంది అనమాట. ఒక పక్క ఇది అయిపోతుంది, ప్లస్ ఒక పక్క మన ప్రాన్స్ ఫ్రై కూడా అయిపోతుందండి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మంచి ఆయించిన ప్రాన్స్ తర్వాత
ఆనియన్స్ మంచి ఫ్రై చేయాలండి. మరి మన ప్రాన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసినాక ఆయిల్లో జీరా ఆవాలు వేసినాక కొంచెం చాప్డ్ ఆనియన్స్, తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు అండి, ఇవన్నీ వేసుకొని కొంచెం మంచి ఫ్రై చేయాలండి. మంచి ఏగే వరకు ఫ్రై చేయాలన్నమాట. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మంచి కరివేపాకు కూడా వేసుకోండి. మంచి కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. మా వేదాంతం ఎలా పెట్టుకుందా వీడు. అబ్బో వీడి బాధ వీడికి. ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. మనం ఏ మసాలా వేసినా సరే, ఉప్పు వేసినా, పసుపు వేసినా, కారం వేసినా, ఏది వేసినా సరే మనం టమాటా గ్రేవీ అన్నీ వేసుకోవాలండి. ఆ టమాటా గ్రేవీకి ఆ మసాలాని మంచి పడతాయి అనమాట. దానికి పట్టడం వల్ల టేస్ట్ మంచిగా యాడ్ అవుతుంది అనమాట. క్రాబ్ వేసినా వేయకూడదు, ఎందుకంటే మనకి ఒకసారి క్రాబ్ వేసినా కానీ కలిపినాం అనుకోండి క్రాబ్ విడిపోయి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకసారి వేగినాక మీరు ఉప్పు ఒకసారి మంచిగా వేగినాక ఉప్పు కారం సరిపోయినా సరే చెక్ టేస్ట్ చేయండి. సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోండి, సరేనా? అలా వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మీరు ఎన్ని మసాలాలు వేసినా సరే ఈ క్రాబ్స్ అనేవి పీల్ చేస్తాయి అన్నమాట బాగా. మన టమాటా మంచి వేగినాక ఇప్పుడు క్రాబ్స్ వేసుకోవాలండి 1 by 1. అంటే ఒకదాని మీద ఒకటి పడకుండా పక్క వేసుకోవాలి, సైడ్కి వేసుకోవాలన్నమాట. మా వేదాంతం చూడండి ఎవరి గోల వాడుతూ ఉన్నాడు. ఏదైతే అసలు తగ్గేదేలే ఉన్నాడు. ఏదైతే క్రాబ్స్ అన్నీ వేసుకోవాలండి 1 by 1. ఒకే దెబ్బకి 2 పెట్లు అన్నట్టు మన క్రాబ్ కర్రీ అయిపోతుంది, పక్కన మన ప్రాన్స్ ఫ్రై కూడా అయిపోతుంది అన్నమాట. మన ఫ్రాన్స్ కోసం ఆనియన్స్ మంచి ఫ్రై అయిపోతున్నాయి అండి. తర్వాత ఏమో ఎప్పుడైనా సరే మనం ఫ్రాన్స్ కర్రీ చేసినప్పుడు ప్రాన్స్ బయట నుంచి తేగానే ఫస్ట్ ప్రాన్స్ మంచిగా కడిగి దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి పొట్టి ప్రాన్స్ని. అలా చేయడం వల్ల ఫ్రాన్స్కు ఉన్న పచ్చి వాసనంతా పోయి నీటి కంపంతా పోయిద్దండి. ఎప్పుడైనా సరే మీరు కర్రీ చేయండి, ఫ్రై చేయండి, సరే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ మంచి ఫ్రై అయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ కూడా మంచిగా కలిపి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయినాక మంచిగా ఆయించాలండి. ప్రాన్స్ తీసుకుని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా బాగుంది కలిపినాక కొంచెం కారం ఏమో కొంచెం కారం వేసుకోవాలండి రుచి తగినంత. తర్వాత ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలని చూపిస్తాగండి. గరం మసాలా వేసుకోవాలండి కొంచెం. ఇవన్నీ లెక్కేం ఉండదండి, మీ టేస్ట్ తగ్గ రుచి తగ్గ వేసుకోవచ్చు అండి మంచి కరెక్ట్గా. ఇవి వేసుకున్నాక మంచి కలుపుకోవాలన్నమాట. ఇది కూడా ఈ మిశ్రమాన్ని ఫస్ట్ చూసే బాగా చూడండి బాగుంది, ఎంత బాగుంది ప్రాన్స్. మంచి కలుపుకోవాలని క్రాబ్ చేసినప్పుడు చూడండి ప్రతి ముక్కకి మసాలా మంచిగా అంటుంది. ఇప్పుడు ముక్కకి మసాలా అంత మంచిగా అంటితే అంత మంచిదండి బాబు. ఎందుకంటే మీరు ఎన్ని ఉప్పు కారం అయినా సరే ఆ క్రాబ్ అనేది పీల్ చేస్తుంది అనమాట. ఆ పీల్చడం వల్ల టేస్ట్ మనకి అర్థం కాదనమాట. చూడండి కొంచెం వాటర్ వేసుకోవాలి మంచిగా క్రాబ్స్ మీద. కొంచెం లైట్ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ మన చింతపండు రసం కూడా అయిపోతుంది మనకి. ఒకేసారి చూడండి మనకి క్రాబ్ మసాలా, చింతపండు రసం, ప్రాన్స్ అన్నీ అయిపోతున్నాయండి. ఇలా అయిపోవడానికి మెయిన్ ఏంటంటే స్టవ్ అండి బాబు. మన స్టవ్ 4 బర్నర్స్ అవడం వల్ల మనం వంటలు ఈజీ చేసుకోవచ్చు, 4 వంటలు చేసుకోవచ్చు అనమాట. మన ప్రాన్స్ ఫ్రై కూడా కొంచెం అయిపోవచ్చిందండి. చూసారా మొత్తం కింద ప్రాన్స్ ఎలా కనిపిస్తుందో నిగనలాడుతుంది చాలా చూడడానికి. మన రసం కూడా మంచి మరుగుతుందండి ఇక్కడ. మొత్తానికి మన ప్రాన్స్ రుచికరమైన ప్రాన్స్ అయిపోయిందండి.
ఫ్రాన్స్ ఫ్రై దగ్గరికి అయిపోయింది. ఇంకా ఫ్రాన్స్ ఆపేసామండి. ఈ ఫ్రాన్స్ మనకి వేడి వేడి అన్నంతో కలుపుకుంది అంటే చాలా బాగుంటుంది ఫ్రాన్స్ అయితే మాత్రం. మన రుచికరమైన ఫ్రాన్స్ కర్రీ అయిపోయిందండి. ప్లస్ మన రసం కూడా అయిపోయిందండి. క్రాబ్ ఇంకా అవుతుంది. క్రాబ్ అవడానికి 10 minutes పడుతుందండి. చూసారా, మేము క్రాబ్ ముందు స్టార్ట్ చేసామండి, ఫ్రాన్స్ లేట్ స్టార్ట్ చేసినాం. ఫ్రాన్స్ కర్రీ టక్కన అయిపోయింది అనమాట. కానీ క్రాబ్ మాత్రం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మంచిగా ఏగాలి కాబట్టి. దాంతోపాటు మన రసం కూడా అయిపోయిందండి. అమ్మయ్య, మొత్తానికి మన గుమ్మగుమ్మలాడే క్రాబ్ మసాలా రెడీ అయిపోయిందండి. చూడడానికి చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. మంచిగా మన ఫ్రాన్స్ ఫ్రై అయిపోయింది, క్రాబ్ మసాలా అయిపోయింది, మళ్ళీ వీటన్నిటితో పాటు మన రసం కూడా అయిపోయిందండి. ఇంకేముంది, వైట్ అన్నంలో వేసి ఒక పట్టు పట్టడమే. ఇంకా ఇది క్రాబ్ మసాలా చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఎప్పుడైనా సరే మీరు క్రాబ్స్ ఇంట్లో చేస్తున్నమాట చాలా జాగ్రత్త చేయాలండి, సరేనా? మొత్తానికి మన క్రాబ్ మసాలా రెడీ అయిపోయింది, ఫ్రాన్స్ ఫ్రై కూడా అయిపోయిందండి, రసం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకేముంది, ఈ రెండు కలిపి వైట్ రైస్ ఆరగించడమే. ఇప్పుడు నేను ఈ రెండు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూపిస్తాను, సరేనా? చూడండి, ఇది మన క్రాబ్ మసాలా, ఇది మన ఫ్రాన్స్ కర్రీ అండి. ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ అండి. ఆ ఫ్రాన్స్ కర్రీ తీసుకొని, సరే ఫ్రాన్స్ కర్రీ కాదు, ఫ్రాన్స్ ఫ్రై. ఈ ఫ్రాన్స్ ఫ్రై తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరండి బాబు. మొత్తానికి తినే టైం వచ్చేసిందండి. చూడండి, వేడి వేడి అన్నంలో ఫ్రాన్స్ క్రాబ్ అనమాట. ఫస్ట్ క్రాబ్ ఎలా చూపిస్తాను, టేస్ట్ చూపిస్తాగండి. ఇది క్రాబ్ మసాలా అండి. క్రాబ్ మసాలాలో అన్నం ఎలా ఉందో చూపిస్తాగండి. ఎలా ఉందో వదిలిపోయిందండి. క్రాబ్ మసాలా అయితే 10 on 10 అండి, చాలా బాగుంది క్రాబ్ మసాలా అయితే. నెక్స్ట్ ఫ్రాన్స్ కర్రీ అండి. ఇప్పుడు మన ఫ్రాన్స్ ఫ్రై అండి. ఫ్రై అంటే ఫ్రై కూడా కాదు, కొంచెం సెమీ గ్రేవీ టైప్ చేసాం అనమాట. చూడండి ఫ్రాన్స్ ఫ్రై ఎలా ఉందో. అదిపోయిందండి, అదిపోయింది. క్రాబ్ అదిరింది, ఫ్రాన్ ఇంకా అదిరిందండి, రెండు బాగున్నాయి. మీరైనా ఎప్పుడైనా ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఈ రెండులో ట్రై చేసుకోండి, సరేనా? సరే, ఇప్పటిదాకా నా వీడియో ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్.